ఓ బడికి వా. ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. నాకు అగ్రిమెంట్ ఎందుకు ఇస్తారండి? వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లోడిని చెప్తానన్నాడు. ఆల్రెడీ వీడిని ఇప్పుడే ఒక్కటికి నరుకుతావు, జైలుకి పోతావు. మా నాయన నాకు మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇట్ట పోయినా కత్తే. నిన్ను చంపి జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది. నీకో కథ చెప్పేదా? 2 ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు. వాణి 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండి సంవత్సరం కూడా లేని తమ్ముడిని సముదాయిస్తాండది. ఏడిచినాడని ఎండలో ఎత్తుకొని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులు వేసుకునే ఊర్లాయే. పొద్దుకోకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ పోరు మంది. ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉండాయి. పెండ్లాండి ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే. పాప బడికి పాయ్. ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయ్. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది. రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. అవు, మా నాయన చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది గుడక తీసుకుండా 2 చంపేసినాడు. దానికేం చెప్తావు?
మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవరెడ్డి మాట్లాడవే? ఐమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకే నా అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకోకే. నేను నిలబడినా, నువ్వే గెలు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి, మాట్లాడినా. ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు, అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చెయ్యి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకొన్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా, తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. కృష్ణారెడ్డి, నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం చూడలేదయ్యా. ఫస్ట్ టైం ఇదేనయ్యా, ఫస్ట్ టైం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు. తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకు బాలరెడ్డి. పాలివ్వడానికి ఆవు కాదు, పులి రక్తం తాగుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. హలో రాఘవ, ఆవి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. ఎలా ఉన్నారు ఆయన? బానే ఉన్నాడు, తనకేం కాలేదు. మీ ఏమండే చిన్నయ్యకి ఏం కాలేదు. బసిరెడ్డి కొడుకుతో మీకు మీటింగ్ అని చెప్పాను, తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇక్కడ. ఇంతకీ మీరెక్కడున్నారు? కొమ్మద్దు వచ్చాం. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మా అత్తారూరు, నేను రాకూడదా? అవి ఇది సరదా కాదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు ముందు మా ఇంటికి వెళ్ళండి, నేను రేపొద్దునే వస్తాను. అక్కడ మా మణిగాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఫోన్ చేయించండి. అర్థమైందా? రాఘవ, అవి నేను నీకు అర్థం. ఊళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, మనుషులు ఎంత అమాయకంగా ఉన్నారు. పాపం ఈ గొడవలన్నీ అనవసరంగా రుద్దేశారండి వీళ్ళ మీద. కదా నీలాంబరి, వెరీ సాడ్. స్టార్ట్ చేయండి. బ్రేక్ వేస్తారండి. రామ్మే, చాలా థ్యాంక్స్ అండి. రేపటికి బండి రెడీ. అవునమ్మే, ఆహా. నెయ్యి తింటారా? ఆ, హ్మ్. తింటా ఉండే, మొహమాట పడకుండా అన్నీ చేయించండి. అబ్బా, కార్ రిపేర్ అయి ఉండాది, ఆడకు త్రాడ్ ఉంటుందని తీసుకొచ్చిన. నమస్తే. ఎవరండి?
పేరు కూడా తెలీదా పాపం. అమ్మ బంగారు తల్లి, పేరు తెలియపోవడం కాదు, ఇక్కడ మగుడిని పేరుతో పిలవరు. రేపు నువ్వు పెళ్ళాక వీర, రాఘవ, రెడ్డి అనకో, అసహ్యంగా ఉంటుంది. నా మొగుడు కదా, ఆ? నా ఇష్టం. అబ్బో. బిగించండి బిగించండి. ఏమిరా సాములా, ఇంకా కాలా మీ గొడవ? రేయ్, తినడానికి లేండిరా సాధించి. వీడి గుండె గొప్పగొప్పలాడిపోయిందంట్రా. మారా సాగు గొంతుంటే ఎట్టుంటదిరా? ఎట్టుంటదా? ఎట్టుంటదా? అదో రాఘవరెడ్డి ఏం బెదిరికాండాడ్రా? అదురుగుడిలా కొడుకు రైడు. ఉడికి మాకరా, ఉడికిచ్చా మనిషిని కాను మళ్ళా. అట్టా అట్టా ఏమబ్బి సగిరి పొద్దుకాడు వచ్చినావు? దుడ్డేమన్నా కావాలనా? తాగుండా పెద్దయ్య, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేను. ఏమైందిరా? గడ్డంవారి సత్రం కాడ ఒంటి చేత్తో ఓబుల్రెడ్డి మనుషుని తరిమి తరిమి నరికింది నేనే కదా పెద్దయ్య. కాదని ఎవరున్నారా? ఆ చప్పుడు మిగతా వాళ్ళు ఏ మొన్న టౌన్కు పోయించిన కాడించి పద్దాంకులు పిరికోడు సచ్చినా కొడుకంట అగమూడు చచ్చంటారు. ఏ అని గొంతుంటేనే ఎవరి గొంతు? ఆ రాఘవరెడ్డి గొంతుంటేనే నా పంచి తడిచిపోతాదంట. మరి ఏమైనా పోటుగాళ్ళ వాని గొంతు అనగానే పిత్రపోయి వాని కాబోయే పిల్లని ఇడిచిపెట్టేసిన నిజమే. మరి ఏటుగాళ్ళు ఏం చేసినారు పెద్దయ్య? కారులోకి వచ్చిన శోచన చూసినారే, వీళ్ళంతా పిరికోళ్ళు కాదా? నీ కొడుకు అదో రాఘవరెడ్డి కనపడలేదని అబద్ధం చెప్పినాడు. ఆ అమ్మి తమ్ముడిని వదిలేసినాడు. నీ కొడుకు బారెడ్డి పిరికోడు కదా? ఏంద్రా తాగి వాగుతాండావు? ఈ పొద్దు నీకే తెలియకుండా వాంతోనే చేయి కలిపొచ్చున్నారు. వీళ్ళందరికీ తెప్పు ఉండదా? నేను ఉప్పు కారం తింటానులా, నా నెత్తురు మరగదా? సంధ్యాల సీసా ఎత్తిన సుబ్బుడతల పిచ్చులు పిచ్చులు కొట్టిన వాడంటే నీకు నమ్మిక కదా పెద్దయ్య. వాడు కన చెప్పినాడంటే నా పానం తీర్చావు. అందుకే ముందే వచ్చి మొరపెట్టుకుంటాండా. నన్ను మన్నించి పెద్దయ్య, నన్ను మన్నించి పెద్దయ్య. నీకు మర్యాద లేకుండా చేయాలని కాదు నాయన. ఆ ఊరి నుంచి పోటీ నిలబెట్టమన్నారు. ఎమ్మెల్యే అయినాక మినిస్టర్ కూడా కావచ్చని పార్టీ పెద్ద చెప్పినాడు. దానికోసం కూడా కాదు నాయన. ఇట్లా జరగకపోతే ఆ రాఘవరెడ్డి నేను చంపుతాననే భయం వేసింది నాయన. సంపనే చచ్చిపోదాం. పోయేటప్పుడు ఎట్నే ఉంటుంది, అంతసేపు అయినాక ఈ నొప్పి కూడా ఉండదు. కానీ బాలరెడ్డి నిన్ను చంపి నొప్పి నాకు చచ్చేంత ఉంటుంది. నేను చచ్చే వరకు ఉంటుంది. చచ్చిపోవటం మంచిది బాలరెడ్డి, కానీ భయపడటం మా చెడ్డది. భయపడుతూ బతకడం ఇంకా చెడ్డది. ఏం పూర్వంపోకు బేరం చేసిన బాలరెడ్డి. నువ్వు మినిస్టర్వే అవుతావు, కానీ వాడు దేవుడు అవుతాడు. పట్టాభిషేకం ఏడు జరుగుతుంది, కానీ అధికారం ఆడుంటుంది. బాలరెడ్డి నాకు మార్పిస్తుంలే.
అన్ని పాతవే ఉండాలి. అది పిల్లవైనా పిల్లలైనా పగైనా చచ్చిపో చచ్చిపో.